రైతులకేమో గిట్టుబాటు ధర పెట్టుబడి కూడా రావటం లేదు సంవత్సరం కంటిన్యూ ఎకరాకు 40 మార్కెట్ ఏమో పూర్తి టౌన్ అయిపోయి ఉన్నది. ఏదైనా రైతులు సర్వనాశనం సర్వనాశనం దయచేసి ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాం. వచ్చి రైతులు గిట్టుబాటు లేదు. రైతులు మీరు ఇప్పుడు ఏంటి ఎంత వేసాను నెంబర్ 5 మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చివరికి అమ్ముకోవడానికి వచ్చేసరికి గిట్టుబాటు ధర రాక రైతులు మొత్తం కూడా అప్పుల పాలై దిక్కుతోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి కూడా నకిలీ విత్తనాలు అరికట్టడంలో విఫలమైంది. ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే నకిలీ విత్తనాలను ప్రోత్సహించినట్టుగా కూడా మనం చూసాం. విత్తనాల్లో మోసపోయినటువంటి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. విత్తనాల నుంచి తేరుకొని పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే ఈరోజు పోయిన సంవత్సరం 15,000 రూపాయలు అమ్మినటువంటి క్వింటాలు అదే వెరైటీ ఈరోజు 6,000కు కూడా కొనే పరిస్థితి లేదు. అది హై క్వాలిటీ. ఈరోజు మామూలు రకాలు ఉన్నాయి 3,000 రూపాయల నుంచి 4,000, 4,500 కొంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. రైతుకు ఏ రకంగా గిట్టుబాటు అవుతుంది? పంట కొయ్యాలన్నా కూడా 4,000 రూపాయలు అవుతా ఉన్నాయి. పోత కూలి, కౌళ్ళు, పురుగు మందులు, ఎరువులు, కుటుంబ ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే రైతుకి ఎకరాకి 4,000 నుంచి 5,000 రూపాయలు లాస్ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చాలా మాటలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తాం, పంటకి గిట్టుబాటు ధరను మేము తీసుకొస్తాం, అట్లాగే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎప్పుడైతే మార్కెట్ రేటు తగ్గుతుందో రైతు పండించినటువంటి పంటకి మేము మార్కెట్లో ఇంటర్ఫీర్ అయి
దాని ద్వారా స్థిరీకరణ నిధి ద్వారా మేము రైతుకు నష్టం రాకుండా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏది ఈరోజు 4,500 రూపాయలకి 3,000 రూపాయలకి మిర్చి అమ్ముకోవటం అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరేమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశారు అంటానికి ఇంతకంటే ఏమైనా ఉదాహరణ ఉందా? ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఈ జిల్లాలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటా ఉన్నాడు. రైతుల యొక్క బాధలు నిత్యం పేపర్లో చూస్తూ ఉన్నారు. అయినా ఒక్కడు స్పందించరు, ఒక్కడు రారు, రైతుల గురించి పట్టించుకోరు. రోజు ఏమి దొరుకుతుందా, ఎక్కడ ఏమి దొరుకుతుందా, దోచుకుందామా దాచుకుందామా అనే పరిస్థితి తప్ప ఈరోజు రైతాంగ సమస్యలను పట్టించుకోవడానికి ముందుకు రాలా. రైతులకి క్వింటాకి 10,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులను కనుక ఆదుకోకపోతే రైతులు ఈ సంవత్సరం తీవ్రంగా నష్టపోతారు. దీనివల్లనే ఆత్మహత్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రైతుని ఈ అప్పుల ఊబిలో నుంచి కాపాడాలా. ఈ సంవత్సరం మిర్చి ధర 10,000 రూపాయలు నిర్ణయించండి, 10,000 రూపాయలకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయండి. మీరే చెప్పారు రైతులకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మేము రైతులను ఆదుకుంటామని చెప్పి. రైతులను ఆదుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తక్షణమే మీరు రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల తరపున మాట్లాడతారు. ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు శాసన మండలిలో మా నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా దీని మీద నిలదీస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. విత్తనాల నాణ్యత లేనటువంటి విత్తనాలని ప్రభుత్వం సప్లై చేసింది. ఎన్ని నకిలీ విత్తనాలు వచ్చినాయండి? మన జిల్లాలోనే, గుంటూరు జిల్లాలోనే మేము స్వయంగా పొలాలకు తీసుకెళ్లి చూపించాం నకిలీ విత్తనాలని. ఏరి ఆ నకిలీ విత్తనాల వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకు పంపించి ఆ నకిలీ విత్తనాల వ్యాపారస్తుల దగ్గర నుంచి రైతులకు డబ్బులు కట్టించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు మిర్చి రైతు అప్పుల ఊబిలో కురుకుపోయే పరిస్థితి వచ్చింది. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు మిర్చి ధర పడిపోయే పరిస్థితి వచ్చింది. పండించినటువంటి పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు మార్కెట్ని నాఫెడ్ని రంగంలో దించి అనేక సందర్భాల్లో కొనుగోలు చేయించినటువంటి పరిస్థితులు చరిత్రలో చూసాం. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కూడా రైతాంగానికి సంబంధించి ధరలకు సంబంధించి అనేక సార్లు సపోర్ట్ ప్రైస్తో, మా గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్తో రైతులకు అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మిర్చి రైతులు ఆత్మహత్యల వైపు మరలకు ముందే వాళ్ళల్లో మనోధైర్యాన్ని కల్పించేలా, వాళ్ళకి అండగా నిలబడేలా ప్రభుత్వం ముందుకు రావాలా. తప్పనిసరిగా ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించే కార్యక్రమాన్ని తీసుకోవాలా. లేకపోతే మిర్చి రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగుతుందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇందాక మిత్రులు అడిగారు ఇంత నష్టాలు రావడానికి ఏంటండి కారణం. మెయిన్గా మీరు ఆలోచిస్తే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి రైతుల పట్ల. మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్లో వాళ్ళు వాటికి కావాల్సిన వనరులు, పెట్టుబడులు సక్రమంగా వాళ్ళకు దొరుకుతున్నాయా లేదా అనే దాని మీద సమీక్ష అనేది ఎక్కడ లేనే లేదు. ఒకటి, వ్యవసాయం ఎక్కడ మొదలవుతుందండి? విత్తనాల దగ్గర. విత్తనాలు ఈ సంవత్సరం భారీగా కల్తీ విత్తనాలు. దాని మీద పీడీ యాక్ట్ పెడతాం, మేము అందరినీ అరెస్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచే ఆ డబ్బు వసూలు చేసి రైతులకు ఇప్పిస్తామని హంగామా చేశారు ఆ రోజు. ఈ రోజు వరకు ఒక్కటి కూడా దానిలో. గత సంవత్సరం దాదాపు 11,000 నుంచి క్వింటాలు 15,000 దాకా కూడా అమ్మింది. చాలా మంచి రేట్లు అమ్మింది. దాన్ని చూసి ఏం చేశారు, రైతాంగం కూడా మిగతా మెట్ట పంటలకు పోకుండా దీనికి మిర్చి వైపు అందరూ మళ్ళారు. గత సంవత్సరం కంటే 40% ఎక్కువగా ఈ సంవత్సరం ఏరియా మిర్చి కింద వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇదేమి సిఏసిపి పరిధిలోకి వచ్చేటువంటి కమిటీ కాదు, ధరల నిర్ణాయక సంఘం కమిషన్ పరిధిలోకి రావట్లా. ఇది ఎక్కడ కూడా ఈ వాణిజ్య పంటలు మిర్చి కానీ పత్తి కానీ ఇవి రావట్లా. ఈ రానప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ధరల స్థిరీకరణ నిధితోటి అప్పిరెడ్డి గారు, మన రాజశేఖర్ గారు చెప్పినట్లు మార్కెట్తోనో నేఫెడ్తోనో వాళ్ళు దగ్గరుండి కొనిపించి
రైతును కాపాడవలసిన బాధ్యత ఉన్నప్పుడు రైతును కాపాడకుండా ప్రభుత్వం వాళ్ళ బాధ్యతను ఉల్లంఘిస్తూ ఉంది. ఎక్కడ కూడా ధరల స్థిరీకరణ అనేది లేదు. వీటన్నిటికి మించి ఈ సంవత్సరం చేసింది ఏంటంటే వాళ్ళు ఈ ట్రేడింగ్ అంటే ఏమిటి, అసలు ముందు రైతులను ఎడ్యుకేట్ చేయాలి. ఈ ట్రేడింగ్ అంటూ ఏమిటి, ఏ విధంగా తీసుకొస్తారు అనేది రైతాంగం మేము చాలామందిని అడిగాం. వాళ్ళకి అసలు ఒక అవగాహన లేదు. అవగాహన కల్పించవలసిన బాధ్యత మరి వాళ్ళ మీద ఉంది. మేము ఇప్పుడు అడిగాం, సెక్రటరీ గారు వస్తే అడిగాం, మీరు ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా హై లెవెల్ కమిటీ ఆఫీసర్లు, మంత్రి గారి నాయకత్వంలో కమిషనర్లు, మార్కెటింగ్ సంబంధించి మీరు లోకల్గా ఉన్నటువంటి నాయకులు మీరు కూర్చొని దీన్ని రైతును కాపాడటం ఎట్లా అనేటువంటి సమావేశాలు మీరు వేసుకొని రైతుల గురించి మీరు ఆలోచించారంటే అది నీళ్ళు నవ్వలేరు. వాళ్ళు ఎక్కడ కూడా వాటిని గురించి చేసుకోవటం లేదు. ఏదో రైతులు తీసుకొస్తా ఉన్నారు, ఉంటా ఉన్నారు. ఒక్కోసారి వారం రోజులు కూడా ఇక్కడ ఈ కోరులో పడి ఉంటా ఉన్నారు, ఆయన కాడకు అమ్ముకుంటా ఉన్నారు. రైతులు చెప్తా ఉన్నారు, ఒక 100 బస్తాలు తీసుకొస్తే 10 బస్తాలు 15 బస్తాలు కోత వేస్తారు, చూసుకుంటారు. ఎక్కడైనా జరగదు అదే. మిర్చి మార్కెటింగే కాదు, మీకు కాటన్లో కానీ లేకపోతే పొగాకులో కానీ అన్ని బేళ్లు కోయరు, కొన్ని బేళ్లు కోసి చూసి సగటు రేటు వేస్తారు. వీళ్ళు అట్లా కాదు, రేటు వేసిన తర్వాత కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు అనే దానికి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఈ విధంగా అంచెలంచెలుగా విత్తనం దగ్గర నుంచి అమ్ముకునే సరుకు అమ్ముకునేటంత వరకు దోపిడీకి గురవుతుంటే రైతు, ప్రభుత్వం ఎక్కడ కూడా నిమ్మక నీరెత్తుతుంటుంది కానీ దీని గురించి పట్టించుకోవటం, చర్యలు తీసుకోవటం, రైతు అందుకనే అప్పుల్లో కూరుకుపోతున్నాడు. గతంలో ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి రుణమాఫీ కూడా కాక పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉండి ఆత్మహత్యలు పాలవుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం నాయకులు నిమ్మక నీరెత్తినట్టు ఏదో వాళ్ళు అంటూ ఉంటారు, గడుస్తూ ఉంటాయి అనేటువంటి ధోరణి తప్ప, తాత్సారం తప్ప ఎక్కడ కూడా లేదు. అందుకనే రాజశేఖర్ గారు చెప్పినట్లు మేము ఈ విషయంలో అసెంబ్లీ కౌన్సిల్ కూడా నిలదీస్తాం ప్రభుత్వాన్ని. అవసరం వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి చూసుకొని ఈ యార్డ్ విజిట్ కూడా పెట్టుకోమని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాం. దీనిలో రైతులకు అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని కూడా మీకు మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే రైతులు బాగుంటారనే ఉద్దేశంతో రైతులందరూ కూడా చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించారు. మరి గెలిపించిన తర్వాత ఇవాళ పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. రుణమాఫీ అనేది ఏమీ లేదు. ఆ రుణమాఫీ లేకపోయినా పర్వాలేదు, కనీసం గిట్టుబాటు ధర దొరుకుతుందా అని చెప్పేసి ఎంతో ఆశతో మరి మిర్చి పంటేశారు. మరి మిర్చి పంటేస్తే కనీసం మరి ఏ కారణం చేతైనా మార్కెట్ తగ్గినా కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చేసేది, ప్రభుత్వంలో నిధి ఉంటుంది, ఆ నిధి తీసుకొచ్చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని ప్రాసెస్ చేస్తే అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. మరి అలాంటి ఏమి లేకుండా ఎంతసేపటికి ఆ రాజధానో లేకపోతే అటు తిరగటమే లేకపోతే జపానో సింగపూరే కానీ ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటి, ఈ రైతులకు నేను ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచన లేదు. ఇక్కడైనా సరే వెంటనే ఆ రైతుల్ని మంచి చేయాలంటే, రైతులు బాధలు తొలగించాలంటే వెంటనే ప్రభుత్వం ఒక నిధి ఏర్పాటు చేసి వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేసి స్టోరేజ్ పెట్టేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాను అన్నమాట. రేపు అసెంబ్లీలో కూడా మరి దీని గురించి మిర్చి రైతులకు సంబంధించి మరి వెళ్ళడానికి జగన్మోహన్ గారు కానివ్వండి, మా శాసనసభ్యులు కానివ్వండి, అందరూ కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రైతు పూర్తిగా నష్టపోయాడు. చంద్రబాబు మాయమాటలతో రైతాంగం విలవెల్లాడుతూ ఉంది. దానికి తార్కాణం ఈరోజు మిర్చి యార్డ్ చూస్తూ ఉంటే దాదాపు రాష్ట్రంలో నలుమూల నుంచి రైతాంగం వచ్చి 4-5 రోజులు పడిగాపులు పడతా ఉన్నారు. పడినా దాదాపు 45,000 నుంచి 50,000 లాస్తో కన్నీటితో వెళ్తా ఉన్నారు. దానికి కారణం ప్రభుత్వ అలసత్వం, చేతగానితనం. చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టిన ధరల స్థిరీకరణ ఇది ఎక్కడుంది, మరి ఇలాంటి రైతులను ఎందుకు ఆదుకోవట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు పక్షపాతి, రైతు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా ముందుంటాడు. రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నిలదీయటానికి, రైతులకు అండగా ఉండటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతున్నారనే విషయాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు
మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిర్చి యార్డుకు వచ్చి మిర్చి యార్డులో ఉన్నటువంటి రైతాంగాన్ని పరామర్శించి అధికారులతో మాట్లాడటం జరిగింది. మిర్చి రైతు యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. పెట్టుబడి అధికమవుతున్నది, గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రానటువంటి ఒక దీన స్థితిలో ఇవాళ మిర్చి రైతు ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం యొక్క అసమర్థత. ముఖ్యంగా నకిలీ విత్తనాలను సరఫరా చేశారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే కార్యక్రమంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారి సంబంధించిన వారే దానిలో ముద్దాయిలుగా ఉన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైతే సప్లై చేయటం వలన పంట తీవ్రంగా నష్టపోయారో వారికి కాంపెన్సేషన్ చెల్లించడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శించారు. నకిలీ విత్తనాలతో క్వాలిటీ లేనటువంటి మిర్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. దానికి ధర లేదు. జనరల్గానే ధర లేనటువంటి పరిస్థితి. నిరుడు సంవత్సరంతో పోలిస్తే నీడు 12,000 రూపాయలు ఉంటే ఇవాళ 6,000 రూపాయలకి వచ్చిందంటే 50% తగ్గిపోయింది. కానీ పెట్టుబడి మాత్రం గత సంవత్సరం కన్నా ఇప్పుడు పెరిగింది. కాబట్టి ఒక దీన స్థితిలో మిర్చి రైతాంగం ఇవాళ ఉన్నారు. ఆ విషయాలను ఇక్కడ స్టడీ చేయడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. మిర్చి రైతుకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్ కొన్ని డిమాండ్స్ మిత్రులు పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో 2 అంశాలు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఒకదాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు. కానీ అది ఆచరణలో లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మిర్చిని గిట్టుబాటు ధర కొనాలి. మార్కెట్ని రంగంలోకి దించి గిట్టుబాటు ధర కొని స్టోర్ చేసుకోవడం వల్ల వ్యాపారస్తుల బారి నుంచి రైతాంగం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 తక్షణమే చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. దానికోసం అవసరమైతే శాసనసభలోనూ శాసన మండలిలోనూ కూడా పోరాటం చేస్తామని రైతాంగం తరపున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.